అందరికీ నమస్కారం అండి. వినాయక చవితి రోజు వినాయకుడి పూజ అందరూ చేసుకుంటారు. వినాయక చవితి రోజు ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని ఎన్ని రోజులు పూజలు చేయాలి? అలాగే ఎప్పుడు నిమజ్జనం చేయాలి? పూజ ఎలా చేసుకోవాలి? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు పూజలు చేయటం జరుగుతుంది. ఇంకొంతమంది గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 1, 3, 5, 7 లేదా 9 రోజుల పాటు పూజలు చేస్తుంటారు. కొంతమంది 11వ రోజున నిమజ్జనం చేస్తారు. అయితే గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. వినాయకుడిని ఏ రోజు నిమజ్జనం చేయాలి? ఏ రోజు నిమజ్జనం చేయకూడదు? నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? వినాయకుడి పీఠాన్ని ఎలా కదిలించాలి? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 సంవత్సరము ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి వస్తుంది. వినాయకుడి విగ్రహాన్ని కనీసం 3 రోజులైనా ఇంట్లో ఉంచుకొని పూజించుకోవాలి. వినాయకుడిని ఇంట్లో 3 రోజులు పూజించినట్టయితే ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు వరిస్తాయి. 9 రోజులు వినాయకుడిని ఇంట్లో ఉంచుకొని పూజించినట్టయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. వినాయకుడి విగ్రహము ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు దీపారాధన చేసి ఖచ్చితంగా 2 పూటల నైవేద్యం సమర్పించాలి. అప్పుడే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించలేని వారు కనీసం ఒక బెల్లం ముక్కనైనా నివేదించాలి. గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు స్వామివారి విగ్రహాన్ని 3 సార్లు కుడి చేత్తో పట్టుకొని కదిలించాలి. పూజలో ఉన్న ఆకులను, పువ్వులను తీసి స్వామివారితో పాటు నిమజ్జనం చేయాలి. అయితే పూజలో పెట్టిన పాలవల్లిని మరుసటి సంవత్సరము పూజకు ఉపయోగించవచ్చు. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి ఉదయం పూజ పూర్తయిన తర్వాత తీయాలి. వినాయకుడి పూజలో పెట్టిన బియ్యంతో పరవాన్నం తయారు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసి పూజా గదిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు తల మీద వేసుకున్నట్లయితే అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. మంగళవారం కానీ, శుక్రవారం కానీ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. ముఖ్యంగా మనము పూజించిన గణపతిని నదిలో నిమజ్జనం చేస్తే మంచిది. అలా వీలు కాకపోతే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. వినాయకుని విగ్రహాన్ని మగవాళ్ళు నిమజ్జనం చేస్తే మంచిది. వినాయకుడిని పూజించటం ఎంత ముఖ్యమో నిమజ్జనం కూడా అంతే ముఖ్యము. గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్వామివారికి నమస్కారం చేసుకుని 9 గుంజిళ్లు తీయాలి. 9 రోజుల పాటు ఇంట్లో పూజించటం కుదరని వాళ్ళు ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి మీ శక్తి మేర నైవేద్యాలు సమర్పించండి. గణపతి నవరాత్రులలో గణపతికి సమర్పించే ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రతిఫలం ఉంటుంది. వినాయక చవితి రోజు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కనీసం 3 రకాల నైవేద్యాలు ఉండాలి. కుడుములు, ఉండ్రాళ్ళు, పరవాన్నము ఈ 3 తప్పకుండా వినాయకుడికి నైవేద్యంగా పెట్టాలి. రెండవ రోజున ఉదయం దీపారాధన చేసి అటుకులు నైవేద్యంగా సమర్పించాలి. అటుకులు నైవేద్యంగా సమర్పించిన వారికి ఆకస్మికంగా ధనలాభం వరిస్తుంది. మూడవ రోజు పేలాలు నివేదిస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. 4వ రోజు చెరుకు గడను నైవేద్యంగా సమర్పించాలి. 5వ రోజున కొబ్బరితో తయారు చేసిన తీపి నైవేద్యాన్ని సమర్పించినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. 6వ రోజు నువ్వులతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తే తరతరాల ఐశ్వర్యం లభిస్తుంది. 7వ రోజున అరటి పండ్లను సమర్పించినట్లయితే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. 8వ రోజు సత్తుపిండిని నివేదించినట్లయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక 9వ రోజు నేతితో తయారు చేసిన అప్పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో నిమజ్జనం చేయాలనుకునేవారు ఇంట్లో నిమజ్జనం చేయకూడదు. ఇంటి బయట కానీ, డాబా పైన కానీ స్వామివారి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తుడిచి అష్టదళ పద్మం ముగ్గు వేసి, ముగ్గు పైన పసుపు కుంకాలు వేసి, ఆ ముగ్గు పైన ఒక శుభ్రమైన టబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోయాలి. ఆ నీటిలో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అలాగే పువ్వులు వేయాలి. ఈ నీటిని గంగాజలంలా భావించి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి. ఈ నీటిలో వినాయకుడి విగ్రహాన్ని మెల్లగా నిమజ్జనం చేయాలి. ఇంట్లో నిమజ్జనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి కాబట్టి నిమజ్జనం చేసే చోట 2 దీపాలు కూడా వెలిగించాలి. ఈ విధంగా ఇంట్లో అయినా సరే, నదిలో అయినా సరే స్వామివారిని నిమజ్జనం చేయాలి. స్వామివారిని నిమజ్జనం చేసే సమయంలో
ఒక మంత్రాన్ని చదువుకోవాలి. శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ అనే మంత్రం చదువుతూ వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఇంట్లో నిమజ్జనం చేసేవాళ్ళు స్వామివారి నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టుకు పొయ్యాలి. ముఖ్యంగా రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది. తులసి చెట్టుకు మాత్రం అస్సలు పోయకూడదు. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు స్వయంగా భగవంతుడినే మనం తీసుకువెళ్తున్నట్లుగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.